సామర్లకోట మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ మరియు వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో ప్రవేశపెట్టినటువంటి అజెండాలోని కొన్ని అంశాలను నిలుపుదల చేయాలని వైసీపీ కౌన్సిలర్లు అధికారులకు సూచించారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు నిలిపివేసినటువంటి అంశాలను చదవాలని, వాటిలో కొన్ని అంశాలు ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉందని అనడంతో ఇరువురి కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించినటువంటి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఓబా జాన్ మోజెస్, సీనియర్ కౌన్సిలర్లు నేతల హరి మరియు ఆవాల లక్ష్మీనారాయణలు కౌన్సిల్ సమావేశంలో మెజార్టీ కౌన్సిలర్ల నిర్ణయాలను అధికారులు అమలు చేయాలని ఆగ్రహంతో కౌన్సిల్ సమావేశం నుండి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. దీంతో చివరకు కౌన్సిల్ సమావేశం నందు కేవలం టీడీపీ కౌన్సిలర్లు మాత్రమే ఉండడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ కోర్టు సమయం ముగిసినప్పటికీ సామర్లకోట ఈటీసీ లేఅవుట్ నందు గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ముసుగును తొలగించకపోవడంతో వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను నిలదీశారు. ఆశీల పాటల విషయంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని తెలియజేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి లీజు విలువను 20 సంవత్సరాలకు మించకుండా 3 సంవత్సరాలకు లీజు కాలంలో నవీకరించవలసి ఉన్నది. అందుకే దిగువ పట్టకనందరి షాపుల యొక్క ప్రస్తుత లీజులను ఈ కార్యాలయంలో లీజు రెన్యువల్ లాంటి చెల్లించవలసిన బకాయిలు మొత్తం చెల్లించి లీజు పూర్తయిన అభివృద్ధి 3 సంవత్సరాల కాలానికి లీజు రెన్యువల్ చేయవలసిందిగా దరఖాస్తు వస్తువులు ఉన్నారు. కావున దరఖాస్తును పరిష్కరించుకుని జీవో కేసు నెంబర్ 56 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అన్నది ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఎన్నో ప్రభుత్వం యొక్క నెలసరి అతను ఎన్నికలు పెట్టినది. లాస్ట్ ఇయర్ అంతా పెండింగ్ ఏరియాలు కట్టేశారు, కానీ వీళ్ళకి ఓకే అయిందండి. గిచ్చుబాటు పడలేదు, వీళ్ళకి ఓకే అయిందండి. ఏం లేదు సార్. అంటే మరి మీరు ఈ సబ్జెక్ట్ ఓకే చేస్తే 31 తారీఖు వాటి ప్రొసీడింగ్స్ ఇస్తామండి. ఇవ్వాలి 1 తారీఖు నుంచి కలెక్షన్ స్టార్ట్ అవ్వాలి. సమాధానం అయితే రావట్లేదు అధ్యక్ష. ఇప్పుడు ఎజెండా మాకు పంపించారు అధ్యక్ష. 55 అంశాలు అధ్యక్ష. దీనికి సంబంధించి గౌరవ సభ్యులకు ఏ క్వశ్చన్ అడిగినా సరే దాన్ని వెంటనే మాకు అక్కడ అధ్యక్ష. మరి లేకుండా చూస్తాము, చేస్తాము, ఇస్తాము, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇంతసేపు అధ్యక్ష మా గౌరవ సభ్యులు త్వరగా దీని గురించి డిస్కస్ చేస్తుంది సార్. క్లారిటీ లేకపోతే ఎలా చేసేది చెప్పండి. మా భర్త పేరు ఏంటి? ఇప్పుడు మా గౌరవ సభ్యులు అడిగారు కెమెరా ఆడుతారు, ఆయన హస్బెండ్ ఏంటి, వాళ్ళు ఏమో బిల్డింగ్స్ ఉన్నాయని అడిగారు. దాని మీద మీరు చూపించండి, మీ దగ్గరలో ఉంటుంది కదా. కర్రీ సుబ్బారావు గారండి. కర్రీ రావమ్మా, కర్రీ సుబ్బారావు గారు. లేదు సార్, ఏం లేదు. డిస్కషన్ ఉంటుంది కదా, మీరు చర్చించుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు అజెండా మీరు పంపించారు అంటే మీరు అడిగిన వెంటనే కూడా ఆ కుప్పం కోసం మిమ్మల్ని కూర్చుని గౌరవ సభ్యుల నుంచి డిస్కస్ చేయమని చెప్పండి. మీరు కనీసం మళ్ళా దాన్ని మాట్లాడలేదు లాస్ట్ ముందు చెప్పండి. ఒకసారి నోట్ చేసుకోండి. అసలు నెంబర్ నోట్ చేసుకోమ్మా. ఒకసారి నోట్ చేసుకోండి. అంశం 13 అండి, 28, 31, 32, 35, 36, 33 ఉంటుంది. 14 కదా అన్ని జనపంలో వేసారు మేడం గారు. 21 కాబట్టి లక్ష ఉంటుంది కదా. చెప్పండి. చెప్పండి మేడం.
మేమన్నా అందరికీ మేము కొట్టుకుపోయాం మా వాడిని అదొకటి ఇలా ఉందని పరిస్థితి ఎవరో రాని పక్షంలో సమస్య ఉన్నప్పుడు మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూర్చొని డిస్కస్ చేసుకుని అవసరంగా సమస్య కూడా చేపట్టిన దృష్టిలో పెట్టి చేయాలా అని మాట్లాడడం సబ్జెక్ట్ 2 నెలల క్రితమే ఆయనతో మాట్లాడేవాడిని. సీనియర్ కౌన్సిలర్ అంటే అవన్నీ మా వార్డు వరకు మాకు చెప్తే చాలు. ఊరికి సంబంధించి తప్పకుండా ఇప్పుడు మనకు ఈ యొక్క 50 ఇచ్చారండి. దీంట్లో అంచనా మీద వాడగలిగారు. అంచనా మీద వాడగలిగారు. ఎందుకంటే మనం 3 కోట్లు ఫండ్గా వచ్చిందండి. అన్ని కలిపి అందరూ కాన్సెప్ట్లు కూడా సాటిస్ఫైడ్ ఉంటారు. మనం ఏదో నచ్చిన పెట్టేస్తున్నది కరెక్ట్గా అంటారు. అందరు కాన్సెప్ట్లు కూడా ప్రతి వాటిలో ప్రజలు ఉంటాయి. కొంతమంది అడగండి అంచనా అన్ని వాడేసి నెక్స్ట్ ఫస్ట్ నుంచి అడగలుగుతారు మీటింగ్లో. ఆశలో భర్త ఎవరు నాకు తల్లి కదా బాగా పేరు తగ్గిస్తాడ అది ఒకసారి చర్చండి. 20 బాగుంటుంది ఆశ 35 లక్షలు జరిగింది భర్త ఆయన హస్బెండ్. మాకు ఆస్తి కూడా ఎక్కడ ఎంతమంది పాడి డబ్బు కట్టుకున్నాం. భర్తలేమో ఆస్తి డబ్బులు ఎక్కడ కోర్టులో ఉందా సబ్జెక్ట్ మళ్ళీ కాదండి లాస్ట్ దాంట్లో కట్టకపోవడం అంటే ఏం లేదండి. ఇంకా 5 సంవత్సరాలు కావాలంటే ఎంతమంది ఉన్నారు బకాయిలు మా బాగా పడుతుంది డబ్బు కట్టా ముసుకోవాలి ఎక్కడ వాళ్ళు ఏం లేదు సేవలు మీకు ఏం చేస్తారు ఆశలు 22 సభ్యులు ఆశలు వ్యక్తులు ఆల్రెడీ డిపాజిట్ ఉన్నారు. మా దాంట్లో కోట్లు జరుగుతున్నాయి. మా డబ్బు కట్టలేదు. వాళ్ళు మారేటప్పుడు మళ్ళీ వేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన బాగా మా ఆ మీరు కావాలని ఎవరో చెప్పారు వాళ్ళు చేసేయండి. ఇప్పుడు మేనేజర్ ఆ షాప్ నిలబడి కుదరదు అన్నారు. అది ఎలా కుదురుతుంది మేడం? ఒక 10 సభ్యులు ఒక 15 రోజులు పెట్టి 10 సభ్యులు 15 రోజులు పెట్టండి డిస్కస్ చేసుకుందాం. అవునండి జనం కూడా కట్టబడిందండి. ఎన్ని బడ్జెట్ అప్రూవ్ అయిపోయింది కదా సార్ మనకి. అది సెక్షన్ మళ్ళీ ఒకసారి ఒకసారి 31 సభమానాడు సార్ 27 34 33 32 37 35 అంతే. సరే సభమనండి వాయిస్ ఒకసారి చదవండి సార్.